తెలియజేస్తున్నాను। ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక 15 రోజుల లోపల గ్రామ శాఖ అధ్యక్షులందరూ మీరు పూర్తి చేసి మాకు ఇవ్వాలి। తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం పటేల్ గర్జన అనేది ఒక 10,000 మందితోని మనం ఒక గర్జన ఏర్పాటు చేసి మన ఏదైతే పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారు, మరి ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో ఏకైక ఎమ్మెల్యే గెలిచారు, వారి కూడా ఒక మంత్రి పదవి మనకు తీసుకొచ్చుకోవడానికి మనడానికి అవకాశం ఉంది। కాబట్టి మరి ఏదైతే ఇదివరకు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు ఉన్నారు, వారు కూడా కులం కోసం కృషి చేయడం జరుగుతుంది గత 5 సంవత్సరాల నుండి। మరి వీరికి సన్మానం చేసుకుంటూ రేపు పొద్దున మనం ఒక మంత్రి పదవి సాధించుకోవడం కోసం మనకి ఏదైతే కార్పొరేషన్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో అది సొసైటీ చేశారు, దాన్ని కార్పొరేషన్ సాధించుకొని మనం ఫండ్స్ తెచ్చుకొని మనం మున్నూరు కాపు మన పిల్లలందరికీ మరి ఏదైతే ఆ కార్పొరేషన్ ద్వారా డెవలప్మెంట్ కొరకు మన అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ముందు బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మన ఆది సీనన్న గారు మనకు ఒక లెటర్ ఇచ్చినారు, ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి హాస్టల్ భవనాలు కట్టుకోవడానికి ఫండ్స్ ఇస్తామన్నారు। మరి సీనన్న ద్వారా మనం వెళ్ళి మన హక్కులు సాధించుకునేందుకు ఈ మున్నూరు కాపు సభ్యత్వం ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాతో వచ్చిన కమిటీ సభ్యులు మన గమ్మరావుపేట మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై మున్నూరు కాపు, జై జై పటేల్।